హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోయ సిద్ధుని చూస్తుంటే కావాలనే ఫోన్ పగలగొట్టినట్టు అనిపిస్తుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందానే, వాడు కావాలని ఫోన్ ఎందుకు పగలగొడతాడు అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. తన భార్య చేసిన తప్పును కప్పిపుచ్చడం కోసం సిద్ధు కావాలనే నా దగ్గర ఎలాంటి ఆధారం ఉండకూడదని ఫోన్ని పగలగొట్టాడు బామ్మ అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే మంచి అవకాశం మన చేయి జారిపోయింది. మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో బసవా అని నీలంబరి అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా దొరుకుతారమ్మా. ఆ తులసి కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మనకి దొరుకుతుంది. ఆ రోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా సిద్ధు ముందు నిరూపిద్దాము. ఆ తులసిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేద్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, ఇలాంటి అవకాశాన్ని నేను వదిలిపెట్టుకోను. మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి అవకాశం వచ్చేలా చేస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిద్ధుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఏమండి, షర్టు విప్పుతాను, స్నానం చేపిస్తాను అని తులసి అంటూ ఉంటే నాకొద్దు అని సిద్ధు కోపంగా అంటూ ఉంటాడు. సరే అండి, కనీసం మీకు భోజనమైనా తీసుకొస్తాను అని తులసి కిందికి వెళ్తుంది. ఇక సిద్ధు మాత్రం తులసి సీఎం సూర్యప్రతాప్తో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుకి భోజనం తీసుకొని రూమ్లోకి వచ్చేసరికి సిద్ధు కోపంగా ఉంటాడు. తులసి సిద్ధుని చూసి ప్రళయ రుద్రుల్లా వచ్చి మీరు నా అంతు చూస్తారనుకున్నాను, కానీ మీరు సదాశివుళ్లా వచ్చి నాకు అభయం ఇచ్చారు. నాకు ఎంత సంతోషంగా ఉందో మీలాంటి భర్త దొరికినందుకు. ఇది నా అదృష్టం అనుకుంటాను అని తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. సిద్ధు మాత్రం ఏం మాట్లాడకుండా అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. ఏమండి, మీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? మీ కళ్ళలో నుంచి ఆ నీళ్ళేంటి అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధు ఏ అని చెప్పి తులసి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అంటే నేను చేసింది తప్పని మీరు నమ్ముతున్నారా అండి అని తులసి అంటూ ఉంటుంది. కళ్ళ ముందు అంత పెద్ద ఆధారం కనిపిస్తుంటే నువ్వు తప్పు చేశావని నేను నమ్మకుండా ఎలా ఉంటాను అని సిద్ధు అంటూ ఉంటాడు. మరి ఎందుకండి అందరి ముందు నేను తప్పు చేయలేదని చెప్పారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నిన్ను ప్రేమించిన పాపానికి నలుగురిలో నువ్వు నవ్వుల పాలు అవ్వకూడదని ఆలోచించి అలా అబద్ధం చెప్పాను. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడిన ఆ అజ్ఞాత లేడీ ఎవరా అనుకున్నాను. నువ్వేనని అసలు కల్లో కూడా అనుకోలేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి, మావయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడింది నేనే, కానీ దానికి కారణం ఉందండి అని తులసి చెప్తూ ఉంటుంది. నోర్మోయ్, కారణం ఏదైనా సరే మా నాన్న జీవితాన్ని నాశనం చేసింది నువ్వే. నిన్ను ఎప్పటికీ క్షమించను అని సిద్ధు అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి. ఇంట్లో ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేను తట్టుకుంటానండి, కానీ మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేవనండి. ప్లీజ్ అండి, నేను చేసింది తప్పేనండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయనని చెప్తున్నానండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి జుట్టు పట్టుకొని పైకి లేపి ఈ రోజు నుంచి నువ్వు చేసిన మోసానికి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, ఏంటండి ఆ కోపం అని తులసి అంటూ ఉంటుంది. నా తండ్రి ఎమ్మెల్యే సీట్లో దర్జాగా కూర్చొని ఉండాల్సింది, కానీ అడ్డుకుంది నువ్వు. నా తండ్రికి ఎమ్మెల్యే సీట్ రాకుండా ఆ సూర్యప్రతాప్తో కలిసి నాటకం ఆడావు. నువ్వు మంచిదానివి, అమాయకురాలువి అని మోసపోయాను. నీ క్రూరత్వం ఏంటో ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. మా నాన్న అన్నట్టుగా నువ్వు నా తండ్రికి నన్ను దూరం చేస్తున్నావు, మా నాన్నకు మా అమ్మను దూరం చేస్తున్నావు. మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అవ్వటానికి నువ్వే కారణం తులసి. నిన్ను క్షమించను అని సిద్ధు అంటూ ఉంటాడు. వద్దండి, ప్లీజ్ అండి, మీరు అలా కోపంగా ఉంటే నేను చూడలేకపోతున్నానండి అని తులసి అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి సిద్ధు విశ్వరూపం చూస్తావు. సిద్ధు పగపడితే ఎలా ఉంటుందో చూస్తావు. ఈ రోజు నుంచి ఈ లోకంలో నాకంటూ ఎవరైనా శత్రువులు ఉన్నారంటే అది నువ్వే తులసి అని సిద్ధు కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక ఖుషి సిద్ధు దగ్గరికి వచ్చి ఫ్రెండు ఏమైంది ఫ్రెండు,
ఎందుకు ఫ్రెండు అలా మాట్లాడుతున్నావు? అమ్మ బాధపడుతుంది ఫ్రెండు అని అంటూ ఉంటే ఇక సిద్ధు ఖుషీని పక్కకు నెట్టేసి, ఈ రోజు నుంచి నువ్వు మీ అమ్మ నా దగ్గరికి రావద్దు, మీరు వేరు నేను వేరు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి, తులసి అమ్మ, ఫ్రెండ్ ఎందుకు అలా కోపంగా మాట్లాడాడు, ఫ్రెండు ఎందుకు అలా ఉన్నాడు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఖుషి, ఇవన్నీ కూడా ఇక్కడే మర్చిపోమ్మా, ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దు అని తులసి చెప్తూ ఉంటుంది. చెప్పను తులసి అమ్మ, కానీ ఫ్రెండ్కి ఏమైంది? రోజు ఎంతో సరదాగా ఉండే ఫ్రెండు ఈరోజు అలా ఉండటం నేను చూడలేకపోతున్నానమ్మా అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది. త్వరలోనే నీ ఫ్రెండు మామూలు మనిషి అవుతాడు, నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు, కాస్త ఓపిక పట్టు ఖుషి అని తులసి ఏడుస్తూ ఉంటుంది. సరే తులసి అమ్మ, నువ్వు కూడా ఏడవకు అని చెప్పి ఖుషి తులసి కన్నీళ్లను తుడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ విశ్వకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు. ఇక జయనందన్ చేసే సేవలకు విశ్వకి చాలా వరకు క్యూర్ అవుతుంది. జయనందన్ మొండివాడే, పట్టుదల కలవాడే, తను అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. జై వల్ల నేను ఇంత తొందరగా మామూలు మనిషిని అవుతానని అసలు అనుకోలేదు అని విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ ఇప్పుడు ఎలా ఉంది అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. చాలా వరకు బెటర్ అయింది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇంకా 2 రోజుల్లో నువ్వు పూర్తిగా మామూలు మనిషివి అయిపోతావు విశ్వ, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎలాంటి కర్ర స్టాండు లేకుండా నీ అంతటా నువ్వు నడుస్తావు అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జాను విశ్వ దగ్గరకు వచ్చి, విశ్వ ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. జాను, విశ్వ చాలా వరకు క్యూర్ అయిపోయాడు, ఇక నేను మారిపోయా అంటే నువ్వు నమ్ముతావా, నాతో తిరిగి వస్తావా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. నాకు ఇంకాస్త సమయం కావాలి, విశ్వ పూర్తిగా మామూలు మనిషి అవ్వాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇంకా 2 డేస్లో విశ్వ నిజంగానే మామూలు మనిషి అయిపోతాడు, తనంతట తాను నడుస్తాడు, ఎవరి సపోర్ట్ తీసుకోడు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. నాకు కాస్త సమయం కావాలి, నేను ఆలోచించుకోవాలి అని జాను చెప్తూ ఉంటుంది. టేక్ యువర్ ఓన్ టైం జాను, నువ్వు నాతో తిరిగి వస్తాననటమే నాకు కావాలి అని జయనందన్ జానుతో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు హాల్లో కూర్చొని ఉంటాడు. కనిష్క సిద్ధు దగ్గరకు వెళ్ళి, సిద్ధు ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. భోజనం చేసావా సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆకలిగా లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నన్ను వడ్డించమంటావా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆకలిగా లేదని చెప్పాను కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని సిద్ధు కనిష్కను అడుగుతూ ఉంటాడు. సిద్ధు, నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు, అందుకే నువ్వు అలా ఉన్నావు, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి నడు అని సిద్ధు చెప్పడంతో కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి సిద్ధు దగ్గరకు వచ్చి, ఏమండి ఏదో ఒకటి తినండి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నా కళ్ళ ముందు కనిపించొద్దు, నీ మొహం నాకు చూపించొద్దు, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అని సిద్ధు కోపంగా అంటూ ఉంటే అప్పుడే విశాలాక్షి సిద్ధు దగ్గరకు వచ్చి, ఒరే సిద్ధు ఏమైందిరా, తులసిపై ఎందుకురా అంతలా కోపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు ఏమైనా తిన్నావా అని విశాలాక్షి అడుగుతూ ఉంటే, లేదమ్మా అని సిద్ధు అంటాడు. అయితే రా నాన్న వడ్డిస్తాను అని విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. విశాలాక్షి వడ్డిస్తూ ఉంటే సిద్ధు తింటూ ఉంటాడు. ఇక తులసి దగ్గరగా నుంచొని ఉంటే కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఇంట్లో వాళ్ళందరూ కలిసి తులసిని కాకుల్లా పొడుచుకుంటూ తింటుంటే నాకు చాలా భయం వేసిందిరా, తులసిని ఏం చేస్తారో అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి తులసిని కాపాడవురా అని విశాలాక్షి చెప్తూ ఉంటే ఇక సిద్ధు కోపంగా లేచి నుంచొని భోజనాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైందిరా, ఎందుకలా వెళ్ళిపోతున్నావు అని విశాలాక్షి అంటూ ఉంటే ఇక సిద్ధు ఏం మాట్లాడు. అమ్మ తులసి, సిద్ధుకి ఏమైందమ్మా, సిద్ధు ఎందుకు అలా ఉన్నాడు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలీదు అని తులసి చెప్తూ ఉంటుంది. వాడి మనసులో ఏదైనా బాధ ఉంటే వెళ్ళి అడిగి తెలుసుకోమ్మా, వాడు అంత తొందరగా సంతోషాన్నైనా బాధనైనా ఎవరితో పంచుకోడు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి తులసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి దేవుడు మందిరం దగ్గరకు వెళ్ళి, దేవుడా
ఆయన కోపానికి నేనే కారకురాల్ని. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. అందరూ బావుండాలని ఆలోచించే ఆ రోజు మామయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్నాను. నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను చేసింది తప్పే కాదని ఆయన తెలుసుకునేలా చెయ్యయ్యా. ఆయన నాపై ద్వేషంతో ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.